వేసవి సెలవుల్లో కిటకిటలాడే తిరుమల ప్రస్తుతం వెలవెలబోతోంది. క్యూ లైన్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. సాధారణ భక్తులకు పెద్దపీట వేసేందుకు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినా టీటీడీ లక్ష్యం నెరవేరలేదు. నిత్యం భక్తులతో కళకళలాడే తిరుమలలో వేసవిలో రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. విద్యాసంస్థలకు సెలవులు ఉండటంతో శ్రీవారి దర్శనం కోసం ఎక్కువ మంది వస్తూ ఉంటారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లు, నారాయణగిరి షెడ్లు భక్తులతో పూర్తిగా నిండిపోయి 4-5 కిలోమీటర్ల మేర క్యూలైన్లలో వేచి ఉండే పరిస్థితి గతంలో ఉండేది. కానీ ఈసారి వేసవి సెలవుల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. భక్తులు లేక క్యూలైన్లన్నీ ఖాళీగా ఉంటున్నాయి. వైసీపీ హయాంలో కొండపై భక్తులకు చేదు అనుభవాల దృష్ట్యానే తిరుమలకు భక్తుల తాకిడి తగ్గిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక సామాన్య భక్తులపై ప్రత్యేక శ్రద్ధ వహించింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లు, నారాయణగిరి షెడ్లు, క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు ఎప్పటికప్పుడు నీరు, అల్పాహారం అందిస్తోంది. వేసవి సెలవుల నేపథ్యంలో భక్తులు భారీగా వస్తారని భావించి ముందస్తుగా వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ నిలిపివేసింది. అయినా సామాన్య భక్తుల తాకిడి లేకపోవడంతో అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాలినడకన భక్తులకు టోకెన్లు, సర్వదర్శన టోకెన్లు లేకపోయినా నేరుగా వచ్చే భక్తులకు స్వామివారి దర్శనం చేయిస్తామనే భరోసా కల్పించాల్సిన బాధ్యత టీటీడీపై ఉందని అభిప్రాయపడుతున్నారు.